హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఊరికైతే పోయినాను. ఎందుకంటే ఎద్దుల పండుగ ఉంది కదా, బాగా జరుగుతుంది రా అమ్మ అంటే పోయినాను. హాలిడేస్ కూడా పోలే, అందుకోసమని ఒక 5 రోజులు అయితే పోయినాను. ఎద్దుల పారాట అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఇంట్లో బేళ్ళకేస్తారు. మా ఊర్లో వాళ్ళకి ఒకరు వేస్తే ఒకరు వేయరు కాదు, ప్రతి ఒక్కరు బేళ్ళకేస్తారు. మా అమ్మ అయితే బేళ్ళకేసింది. అప్పుడే 5కి వెళ్ళేసేసి ఒక పక్క టీకైతే పెట్టేసింది, ఒక పక్క అయితే బేళ్ళకైతే వేసేసింది. ఇక్కడైతే ఇంకా బియ్యం అయితే నానబెట్టుతుంది. మధురైతే అయితే ఇప్పుడే లేచింది. ఆ చెప్పమ్మ అంటే అట్లే పోయింది. ఇంకా బియ్యం నానేసినాకైతే నేనైతే బయట అయితే అంతా అలికేసి వచ్చేసాను. అలికేసి కసు కొట్టేసి బండ్లు కడిగేసి మా అమ్మ వంట చేస్తుంది కదా, నేనైతే ఇంకా ఈ పని అంతా చేసుకొని వచ్చేసి పిల్లలు చూడండి చల్లని వాతావరణంకి అయితే బయట అయితే కట్టెపైన అయితే కూర్చున్నారు. నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసి నేను కూడా స్నానం చేసేస్తాను అంటే సరే అమ్మ పోండి. నేనైతే స్నానం అయితే చేసే లోపల మా అమ్మ అయితే బెల్లం పగలగొట్టి వేసేసింది. బెల్లకి అర్ధ కేజీ బెల్లం వేసేసింది. మనం ముందే బెల్లం వేసుకోకూడదు. ఇక్కడైతే వైట్ రైస్ అయితే చేసేసింది. ఇంకా వైట్ రైస్ చేసేసింది కదా, ఇంకా చారు చేయాల. ఇక్కడ కట్టు తీసి పెట్టింది, బెల్ల కట్టు. ఇంక చారు అన్నం కాదు చారు ఒకటి చేయాల, వంకాయ చేయాల. ఇక్కడైతే ఓలిపిండి అయితే వేస్తుంది. కొంచెం ఆయిల్ వేసింది, కొంచెం ఒక్క రవ్వ ఉప్పు రవ్వ వేసింది, కొంచెం పసుపు వేసేయచ్చు, లేకుంటే లేదు. మా అమ్మకి ఇష్టం లేదు పసుపు వేయాలని, పసుపు అయితే వేయలేదు. బాగా అయితే మెత్తగా అయితే పిసుకోవాలని చెప్పింది. స్మూత్గా పిసుకోవాలమ్మ, మెత్తగా ఒక అర్ధగంట నానబెట్టాలా, అట్లయితే బాగా వస్తాయి అని చెప్పింది. నేను తక్కువ ఎప్పుడు కుడాలే చేస్తా, భక్ష్యాలు అస్సలే చేయను. మా అమ్మ అయితే బాగా చేస్తుంది. మా అమ్మ భక్ష్యాలు చాలా బాగా చేస్తుంది. ఇక్కడైతే ఇంక అంతా అయిపోయింది. నేనైతే స్నానం అయితే చేసి వచ్చాను. పిల్లలు ఉంటే సందడి కదా, మా ముగ్గురు పిల్లలు అయితే ఇంకా అట్లా చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. ఇంక వాళ్ళైతే ఇంక అంత లోపలైతే మా అమ్మ అయితే పూర్ణం అయితే మిక్సీకి పట్టేసింది. రోల్ లేదు కదా, కొత్త ఇంట్లో రోల్ అయితే పెట్టలేదు, పాత ఇంట్లో అయితే రోల్ ఉండే మాకి. మా అమ్మ అయితే ఇంక మిక్సీకి అంతా పట్టేసింది. అంత లోపలైతే చారు వంకాయ చేస్తానులేమ్మ, మిక్సీకి అయితే పట్టేసాను ఇంకా అని చెప్పింది. చారు వంకాయ అయితే చేసేసింది. నేను అంతలోపల అయితే పూజ అయితే చేసేసాను. పూజ చేసేసి ఫోటోలన్నీ కడిగేసి అంత కంచార్తలన్నీ కడిగేసాను. ఎందుకంటే మా అమ్మ ఊర్లో లేదు కదా, హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ పేరిపోయినాయి. అవన్నీ అర్ధగంట సేపు పట్టింది కడిగేకి. అంతలోపల అయితే నేను అవన్నీ కడిగేసే లోపల మా అమ్మ అయితే చారు వంకాయ అయితే చేసేసింది. అయిందమ్మ అంటే అయింది. చిన్న భక్ష్యాలు అయితే దేవునికి అయితే చేసేస్తాను, నువ్వు అంతలోపల అయితే పూజ అయితే చేయిపో అని చెప్పింది. అంతలోపల నేనైతే ఇంకా ఫోటోలన్నీ కడిగేసి దీపం అంటే ముట్టించేసాను, ఎడబెట్టేసి. మా అమ్మ అయితే భక్ష్యాలు చేసింది కదా, అన్నము వంకాయ 2 భక్ష్యాలు పెట్టేసి ఎడైతే పెట్టేసాము. ఇక్కడ రామలమ్మ గుడికి పోదామమ్మ, అంత నువ్వు రెడీ చేసి పెట్టుకో అంటే బుట్టిలోకి అయితే ఎడ టెంకాయ ఉదినికట్లు అన్నీ అయితే పెట్టేశాను. ఇక్కడైతే మా ఇంట్లో అంతా ఇంకా సాంబ్రాణి అయితే వేసేసాను ఇల్లంతా. ఇక్కడైతే మా అమ్మ భక్ష్యాలు చేస్తుంది. ఇంక చాలు చేయమా, రెండు చేయి చాలు, ఎడకొకటే వచ్చినాక కావాల్సి ఉంటే మన గుడి వచ్చినాక కావాల్సి ఉంటే అన్నీ చేస్తామంటే సరేలేమ్మ అనింది. ఇక్కడైతే వంకాయ అన్నీ మొత్తం అయితే రెడీ చేసింది. మా అమ్మ 5కే లేసింది కాబట్టి రెడీ చేసింది. అయితే ఇంకా అయిపోయింది. ఇంకా మేమైతే అన్ని గుడికి అయితే బుట్లో అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే మేమైతే గుడికి అయితే వెళ్ళొస్తున్నాం, రామలమ్మ గుడికి. మా ఫ్యామిలీ అంతా పోయి వస్తున్నాం. బాయ్. లైక్